సందర్భంలో దేవుని వాక్యం 67వ కీర్తన మన ధ్యానంలోనికి తీసుకుంటూ ఉన్నాం. 67వ కీర్తన ఇది ఆ ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగిన గీతము. భూమి మీద నివాసులు నీ మార్గము తెలియబడినట్లు, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు. ఇక్కడ ఈ కీర్తనకారుడు 67వ కీర్తనలో సెలవిచ్చేది ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజలు నీ మహిమను తెలుసుకోవాలి, వారు నీ మార్గము తెలుసుకోవాలి, నీ రక్షణ తెలుసుకోవాలి అనే ఉద్దేశాన్ని ఈ కీర్తనకారుడు వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజలు దేవుని మహిమను తెలుసుకోవాలి, ఆయన మార్గము తెలుసుకోవాలి, ఆయన రక్షణ తెలుసుకోవాలి అని కీర్తనకారుడు చెబుతూ ఉంటున్నాడు. దేవుడు మిమ్మల్ని కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక అనగా కీర్తనకారుడు సెలవిచ్చేది ఏంటంటే, తన సెల్ఫ్ ప్రేయర్, దేవుడు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించాలి, మా ప్రార్థన సఫలం చేయాలి అని మాట్లాడుతున్నాడు. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. అంటే దేవుని ఆశీర్వాదం, దేవుని ప్రేమ, దేవుని దీవెనలు అవన్నీ మా మీదకు రావాలి అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అంటే భూమి మీద ఉన్న ప్రజలందరూ నిన్ను స్తుతించాలి, ఆయన కోరిక అయినది. ఇప్పుడు మనకు కూడా కోరుకున్నది భూమి మీద ప్రజలందరూ స్తుతించాలని మన కోరిక. కానీ అందరూ స్తుతిస్తారో లేదో, స్తుతించలేరు, కొందరే స్తుతిస్తారు. కానీ మన కోరిక అయితే సంపూర్ణమైన కోరిక, భూమి మీద అందరూ దేవుని స్తుతించాలి. అలాగుననే ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయ విధులను బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదు, భూమి మీద ఉన్న జనములను ఏలుదవు. ఇక్కడ ఏమంటుండే, న్యాయాన్ని బట్టి భూమి మీద ఉన్న ప్రజలకు నువ్వు తీర్పు తీరుస్తావు. న్యాయాన్ని బట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రజలకి మరి వర్షం కానివ్వండి, సూర్యరశ్మి కానివ్వండి, వెన్నెల కానివ్వండి, ఇంకా గుట్టలు, చెట్లు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా దేవుడు సృజించినవి. వీటిని బట్టి దేవుని నామము స్తుతింపబడనుగాక అంటాడు. భూమి మీద ఉన్న ప్రజలందరూ గుర్తుపట్టాలి ఈ విషయాలు, దేవుని మహిమపరచాల. భూమి మీద ఉన్న జనములను నువ్వేలెదవు, జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేదురుగాక. ఇవన్నీ దేవుడు కలగజేస్తున్నాడు కనుక మరి వీళ్ళందరూ ఉత్సాహంగా ఉండాలి, ఉత్సాహ ధ్వని చేయాలి, అనగా దేవుని స్తుతించాలి, కీర్తించాలి అనే మాట మాట్లాడుతున్నాడు. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. భూమి దాని ఫలములనిచ్చునుగాక, మా దేవుడు మమ్మను ఆశీర్వదించునుగాక. అంటే భూమి మీద ఉన్న సమస్తం విజయం రావాలి, సమస్తము జంతువులు లేదా వృక్షములు ఫలములను ఇయ్యాల, సంతానమును ఇయ్యాల. అది ఆశీర్వాదము ప్రజలకు కలగజేయము అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మమ్మను దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు. దేవుడు తప్పకుండా దీవిస్తాడు కనుక భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు, తెలిసినోడు తెలియనోడు, అందరు కూడా దేవుని మీద మనస్సు పెట్టాలి, దేవుని యందు విశ్వాసం ఉండాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకి అన్నీ ఆశీర్వాదాలే, భయభక్తులు కలిగి లేని వాళ్ళకి అన్నీ కొట్లాడలే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తు కలిగి ఉండాలి. ఇక్కడ దేవుని దర్శనం ఎట్లుంటుందంటే, ఇప్పుడు నేను మీతో మాట్లాడాలని ఉంటే దేవుడు ముందే మీకు తెలియజేస్తాడు. లేదు, మీరు మాతో మాట్లాడాలని ఉంటే దేవుడు ముందే నాకు తెలియజేస్తాడు. కనుక ఏంటంటే దేవుని ప్రసన్నత మన మధ్యన ఉంటుంది. దేవుని ఆ ఆలోచన లేదా ఆయన అనుగ్రహం అనేది పొందుకోలేని వారు మరి ఆయన నామాన్ని గొప్ప చేయలేరు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండలేరు. వారు దీవించమని యేసయ్య దగ్గర ప్రార్థన చేసినా అది శూన్యమైపోతుంది.
ప్రార్థనకు ఫలితం రాదు. అదే విషయాన్ని కీర్తనకారుడు అంటున్నాడు. దేవుడు గొప్పవాడు, ఆయన అన్నీ చేస్తాడు కనుక మనం తప్పకుండా ఆయనను ఆరాధించాలి అనే మాట కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అలాగే మనం కూడా మరి ప్రభువైనటువంటి క్రీస్తుని ఆరాధించుకున్నాక ఆమేన్. ఈ సందర్భంలో కొంతసేపు మనం ఆరాధనలో గడుపుదాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కూడా మరి ఇప్పుడు సహోదరి జాయ్ ఆ ఆరాధనలో దేవుని స్తుతిస్తూ, దేవుని నామాన్ని గొప్ప చేస్తూ, దేవుని ఆరాధనలో మరి మన ఆరాధనలో దేవునికి సమర్పిస్తుంది కనుక మనం కూడా ఆమెతో పాటు ఏకీభవించి ఆరాధన